నాకుంది ఆప్షన్. నేను రికార్డింగ్ చేస్తున్నా. యా హాయ్ గైస్, వెల్కమ్ టు పిచ్ లైట్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ అయితే ఈ వీక్ రిలీజ్ అవబోతున్న సినిమా విశ్వం. సో మనకందరికి తెలిసినట్టు గోపిచంద్ హీరోగా, శ్రీనివాస్ డైరెక్షన్ లో అక్టోబర్ 11th మన ముందుకు రాబోతుంది అనమాట. సో యాజ్ వి నో, గోపిచంద్ కూడా చాలా రోజులుగా హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. అండ్ శ్రీనివాస్ కూడా చాలా గ్యాప్ వచ్చింది యాక్చువల్ గా. సో ఇదైతే మోస్ట్ యాంటిసిపేట్ మూవీనే చెప్పాలా. సో యాజ్ వి నో, శ్రీనివాస్ ఇస్ ఆల్రెడీ నోన్ ఫర్ యాక్షన్ కామెడీ డ్రామా. సో ఇదే ఫామ్ లో మళ్ళా పట్టుకుని మళ్ళీ ఇప్పుడు విశ్వంతో మన ముందుకు వస్తున్నారు యాక్చువల్ గా. సో ఆల్రెడీ టీజర్ ట్రైలర్ వచ్చాయి, ఈ రోజు ట్రైలర్ వచ్చింది. సో మనంతా చూసినాం ఆల్రెడీ. సో దీని మీద మన ఎక్స్పెక్టేషన్ మీట్ ఒక ఎపిసోడ్ చేస్తున్నాము. సో ఓవరాల్ గా ఏ మాత్రం ఈ సినిమా రీచ్ అవ్వచ్చని ఒక డిస్కషన్ ఈ వీడియో యాక్చువల్ గా. సో యా సో గిరీష్, ఏమనుకున్న విషయం ట్రైలర్ టీజర్ ఎట్లా అనిపించింది? ఈ టీజర్ ట్రైలర్ రెండు చూసిన తర్వాత యాక్చువల్గా అఫ్ కోర్స్ శ్రీను వైట్ల గ్యాప్ తీసుకున్నాడు, కానీ ఆ శ్రీను వైట్ల ఆ ఫ్లేవర్ అయితే కూడా ఇందులో మళ్ళా కనిపిస్తా ఉంది మనకి. బట్ అది ఎంతవరకు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఏమైందంటే ఆ ఫ్లేవర్తో కొన్ని మూవీస్ కంటిన్యూస్గా హిట్ కొట్టాడు. కొట్టిన తర్వాత అది జనాలకి అదే రిపీట్ అవడం వల్ల ఒక పాయింట్లో అది హిట్ ఆగిపోయి ఫ్లాపులు మొదలైనాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆ గ్యాప్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసేటప్పటికి మళ్ళీ అదే కాన్సెప్ట్ తో వస్తున్నాడా, లేదా మళ్ళీ ఏదైనా కొత్తగా మార్చి ఈసారి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడా అనేసి చూడాలి. సో దాన్ని బట్టే ఆ హిట్ ఆధారపడి ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. నాకైతే 50-50గానే కనిపిస్తుంది. యాక్చువల్గా టీజర్ ఓకే. చూసిన తర్వాత బాగానే అనిపించింది, కానీ ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం ఫారెన్ లో కొంచెం మళ్ళీ ఫ్యామిలీ డ్రామా, సో అలా ఇలా మిక్స్ చేసినట్టుగా నాకు ఎందుకో మళ్ళీ పాత ఫ్లేవర్నే తీసుకొని వచ్చినట్టుగా నాకు కనిపిస్తా ఉంది. సో నాకైతే 50-50 శ్రీను కనిపిస్తా లాస్ట్ ఉంది సినిమా టీజర్. శ్రీను లాస్ట్ సినిమా చూస్తుంటే 2018 లో వచ్చింది, అమర్ అక్బర్ ఆంటోనీ. అదే లాస్ట్. సో 6 years గా సినిమానే లేదా అయింది. అండ్ 6 years ఓవరాల్ గా ఆయన సినిమా లేదు. లాస్ట్ ఆ హిట్ అంటే విషయాన్ని ఆయన గుర్తు అవును. పెట్టుకొని, అంటే ఆ భయంతో మళ్ళీ మంచిగా మనం బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనే ఆలోచించి మంచిగా తీసుంటే ఓకే. కానీ మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి కానీ మళ్ళీ కొట్టినాడంటే మాత్రం ఈసారి ఇదవుతుంది. నాకెందుకో టీజర్ బాగానే అనిపించింది, కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఎందుకో కొంచెం కొంచెం 50-50 వైబ్ వచ్చింది. ఓకే. ఉమ్, అదైతే వంశీ అన్న, నాకైతే అట్లా సో అనిపించింది. ఉమ్. ఓకే, వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఉండేది, అది పీక్. ట్రైన్ ఎప్పుడు ఎపిసోడ్ ఎత్తుకున్నా ఇంకా ట్రైన్ హాఫ్ అన్ ఎపిసోడ్ అవర్ బాగుంది. నాన్ స్టాప్. ఆ ఇప్పుడు వంశీ ఏమైందంటే వంశీ అన్న. జీవన్, సో వెంకీ సినిమా ట్రైన్ ఎపిసోడ్ లాగా, సో ఆ, మన అనిల్ రావుపూడి మహేష్ బాబు సినిమా వచ్చింది కదా, ఏంటది సర్లేరు నీకెవరు. సరిలేరు సర్లేరు నీకెవరులో నీకెవరు. ఒక ట్రైన్ ఓకే ఎపిసోడ్ ఓకే వాళ్ళు పర్లేదు నీకెవరు. ఆ ఇన్స్పిరేషన్ లో తీసుకొని ఒకటి చేశారు. సో అది కూడా బానే అప్పుడు బాగా వర్కౌట్ అయింది. కానీ వీళ్ళు దాన్ని ఏమన్నా మళ్ళీ అలా ఆ ఫ్లేవర్ లో మళ్ళీ ఏదన్నా తీసుకొస్తున్నారా అనేసి నాకు డౌట్ గా ఉంది. ఏదైనా ఒక ఫ్యామిలీతోనో, లేకపోతే ఫ్యామిలీ లేదు, అఫ్ కోర్స్ ఏదో ఫైట్ సీన్స్ అది ఇది ఏదో పెట్టున్నారు. చూద్దాం ఏదో ఈ ట్రైన్ ఎపిసోడ్ ట్రైన్ ఎపిసోడ్ వర్కౌట్ అయితే బాగుంటదేమో అనిపిస్తుంది నాకు. చూద్దాం. మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పినాడు హాఫ్ అన్ అవర్ ఉందంట మళ్ళీ ట్రైన్ ఎపిసోడ్. సో వెంకీ హాఫ్ అన్ అవర్ లాగా ఉందా? అగైన్ హాఫ్ అన్ అవర్ ఉందంట. అది యాక్చువల్ గా అడిగినారు, ఫోర్స్డ్ గా పెట్టారా అంటే, ఫోర్స్డ్ గా ఏం పెట్టలేదు, సిచ్యువేషన్ వచ్చింది నాకు, హీరో ట్రావెల్ చేయాలి, ఆ ట్రావెల్ చేసే దాంట్లో పెట్టాను అని. నాకైతే ఆల్మోస్ట్ మళ్ళీ దూకుడు వైపు వచ్చింది. ఎక్కడో ఫారిన్ కి వెళ్ళడం, అక్కడ ఫైట్స్, తర్వాత ఆల్మోస్ట్ స్క్రీన్ ప్లే అంతా చూస్తే దూకుడు స్క్రీన్ ప్లే అనిపిస్తుంది నాకు. అదే. వంశీ మీకు ఎట్లా అనిపించింది అన్న? మీరు వెంకీ చూసినప్పుడు బ్రో, ఎట్లా ఫీల్ అయింట్రీ? సీను వైట్ల రొటీన్ ఫార్ములా కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే. ఓకే. ఆ కన్ఫ్యూజన్ అప్పట్లో స్క్రీన్ ప్లే అదే ఫార్ములా అప్పట్లో చాలా బాగుండేది కదా అవి. అప్పుడు ట్రెండ్ అప్పట్లో చాలా సెట్టర్సే కదా హెల్దీగా అవన్నీ ఉన్నాయి. ఆ టైంలో వెంకీ అంతా. వెంకీ ఈ సినిమాలు చాలా హెల్దీగా ఉన్నాయి. అదే రూట్ లోనే దీన్ని ట్రై చేశాడు, మళ్ళీ రీప్రజెంట్ చేద్దామని అదే ట్రైన్ సెలెక్ట్ చేసుకోవడము. ట్రైన్ లో ఆ ట్రైన్ ఎపిసోడ్ యాక్చువల్ ఇండస్ట్రీలో వెంకీ సినిమా గురించి చాలా మంది అప్కమ్ ఇప్పుడు ఐ మీన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా పరశురాం గారు ఉన్నారు కదా, మన పరశురామ్ అవునవును. సర్కార్ వారి పాట. మహేష్ బాబుతో చేశాడు. అవునవును. బుజ్జి పరశురాము, ఉమ్. తను ఇతను విజయ్ దేవరకొండతో చేశాడుగా. ఆ పరశురామ్ గీతా తెలుసు, గోవిందం. పరశురామ్ తెలుసు. గీతా గోవిందం. పరశురాము గీత గోవిందం. పరశురాము 1/4 మూవీకి తన క్లాప్ బాయ్. ఐ మీన్ తలకోనలో షూట్ జరుగుతుంది ఒకరోజు. ఓ, ఓకే. ఆ వెంకీ రిలీజ్ అయింది, దాని గురించి అతను చాలా ట్రైన్ ఎపిసోడ్ బాగుంది, అప్పట్లో తను దాన్ని బాగా ఎంజాయ్ చేశాడు. ట్రైన్ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది అనేసి. అంటే ఒక డైరెక్టర్
అంటే తను ఏడీగా ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అది. ఓకే. ఓకే. తను దాని ఇప్పుడు గురించి నా చాలా డిస్కస్ క్వశ్చన్ చేశాడు ఏమంటే, అనమాట. శ్రీను వైట్ల వెంకీ అనే సినిమాలో ఒక ఐకానిక్ ట్రైన్స్ ని పెట్టాడు, మళ్ళీ దాన్ని రిక్రియేట్ చేయడం అవసరమా? బాగుంటే పర్లేదు, అదే మరి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది, తేడా అదే కొడితే ఫార్ములా ఉంటే పెట్టుకొని అదే. అదే ఫార్ములా పెట్టుకొని ట్రై చేస్తున్నాడు. ఐ మీన్ ఎందుకు ఆ ఓకే. కిక్ లేదు. అవునవును. శ్రీను అండ్ వైట్ల గోపిచంద్ విషయానికి కంబ్యాక్ గో కంబ్యాక్ లా లేదు. సారీ గోపిచంద్ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ యాక్షన్ డ్రామా ఎత్తుకున్నట్టు కదా, కామెడీ మళ్ళీ ఈ జోన్ లేదు కదా ఈ మధ్య. లాస్ట్ సినిమాలు చూస్తే ఆయనది ఈ జోన్ లో లేడేమో, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఆయన కొన్ని కొన్ని సౌఖ్యం చేశాడు ఆ కదా, టైంలో అదేదో చేశాడు ఏదన్నా. అప్పట్లో. ఆ టూ అవును. రేటర్స్ అదే టైం అన్న. స్పీడ్ కదా ఆయన అన్ని అప్పుడు. మారుతి అవును, మారుతితో ఒక సినిమా తీశాడు కదా. మారుతితో కమర్షియల్, పక్కా పక్కా కమర్షియల్. కమర్షియల్. ఉమ్, అది కూడా సో యాక్చువల్ గా కామెడీ మూవీ లాగా తీసి ఉండాల్సింది మరి అది. ఉమ్, ఇది అసలు గోపీచంద్ ఇలా హ్యాండిల్ చేయలేడు కామెడీ టైమింగ్ ను. అండ్ మీరు ఈ టైటిల్ చూసుకుంటే అన్న, మళ్ళీ అమ్ పెట్టాడు ఏది? లాస్ట్ లో, విశ్వం, ఆ, సౌఖ్యం, రణం, జయం, అదే అంతం. అతని తన సెంటిమెంటల్ గా గోపిచంద్ సెంటిమెంట్ కోసం మళ్ళీ అయ్యో ఇరికిచ్చారైతే అమ్మనేది, అమ్మనేది అంతే కదప్పా. అమ్మనేది సెంటిమెంట్ ఇరికిస్తున్నారు. కోసం గోపీచంద్ ఫన్ పెట్టినట్టున్నారు. అవుతుంది. సీను అన్- వైట్ల మంచు విష్ణుతో ఇటు కొట్టాడు. ఆ మ్యాజిక్ జరిగితే సంతోషిస్తాం గోపీచంద్ అది విషయంలో. అది ఇంకో అది ఉంది కదా, డి డి సెకండ్ పార్ట్ మళ్ళీ ఉంది కదా, అది కూడా నెక్స్ట్ సినిమా ఏమో ఉంది ఉంది దీని అది తర్వాత. ఉంది అంటున్నారు. అది ఎందుకో స్టార్ట్ అవ్వట్లేదు. అంటే నా భయం ఏమంటే, ఇప్పుడు ఈ సినిమాని లోకల్ తీసిన, ఇటలీలో తీసాడంట, ఆల్మోస్ట్ 37-40 పార్ట్ సినిమా ఇటలీలో. బడ్జెట్ ఓకే. పెరిగిపోయింటుంది, అంత అవసరం లేదేమో బడ్జెట్, అంత అంత మార్కెట్ అవసరం లేదు కదా లేదు. గోపిచంద్ కానీ. అదే గోపీచంద్ అంత అవసరం లేదు. మెయిన్ ఈ ఈ మీడియా, ఈ ప్రొడక్షన్ హౌస్ అన్న, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వీళ్ళు ఎందుకు సినిమాలు తీస్తారు, ఏ సినిమాలు తీస్తారు అర్థమై సచ్చలేదు. నాకు వాళ్ళు తెలిసి 4th సినిమా 5th సినిమా అన్న. వాళ్ళు స్టాండర్డ్ కోసం ట్రై చేస్తున్నారు. అంతకు మించి మిస్టర్ పని బచ్చన్ వచ్చింది అవ్వట్లేదు వాళ్ళు. లాస్ట్ టైం, మిస్టర్ బచ్చన్ స్వాగ్ వచ్చినట్టు నిన్న, అది మొత్తం వీళ్ళదే, స్వాగ్ స్వాగ్ వీళ్ళదే, ఇది చూడండి. వీళ్ళదే. థింగ్ ఏంటంటే స్వాగ్ ఫస్ట్ కట్ చూసేంత వరకు వాళ్ళకు స్వాగ్ సినిమా అసలు సామాజిక వర్గంతో కంపేర్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఓకే ఓకే. సామాజిక వర్గం అంటే ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, ఇదేంది ఈ జోనర్ ఇలా ఉంది, అసలు వాళ్ళకే కన్ఫ్యూజన్ పడ్డారు వాళ్ళు. అంటే అవునవును. అది అయిపోయింది. అంటే వాళ్ళు ఏమంటారు ఇప్పుడు రఫ్ గా ఫోన్ లో అవునా డిస్కషన్ రైట్ చేసేయండి, బడ్జెట్ ఎంత రైట్ ఓకే చేసేయండి. వాడు ఏ జోనర్ లో అవును చేస్తున్నాడు, కరెక్ట్. ఏం చేస్తున్నాడు, కథ అది ఏంటి, కథలో రిపేర్ ఎలా చేయాలి. దిల్ రాజు, ఈ అల్లు అరవింద్, సురేష్ బాబు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎల్లుండి షూటింగ్ క్వాంటిటీ ఉందంటే మీద క్వాంటిటీ మీద ఉంది కానీ క్వాలిటీ మీద పోవట్లే వాళ్ళు. ఏదో అంత మీరు లేదు అన్నట్టు, ఇంత డబ్బు కావాలా, ఇంత సినిమా తీస్తావా తీసేయి అంతే. చేసేయి. మీరు కొటేషన్ పంపించండి, రైట్ కొటేషన్ ఇదా ఓకే రైట్ అమౌంట్ రైట్ రైట్ ఫార్వర్డ్ చేస్తున్నాం అవునవును. చేసేయండి. అరే ఏం అండ్ చేస్తున్నాడు, ఇంకొకటి రీషూట్ చూసారంటే చేస్తున్నాడు ట్రైలర్ వాడు. లో ట్రైలర్ లో సునీల్ ఉన్నాడు మళ్ళీ. సునీల్ ఆ, ఓల్డ్ జోన్ లో ఆ ఓకే కమెడియన్ రోల్ కంప్లీట్ గా ఇచ్చినట్టున్నారు ఈ సినిమాలో సునీల్ గాని. ఓకే. ఇంకా ఆ, వెన్నెల కిషోర్ విషయానికి వస్తే క్రింజ్ అయిపోతా అనిపిస్తుంది రాను రాను. ముందున్న వెన్నెల కిషోర్ టైమింగ్ బాగుండే, నేచురల్ గా ఉండే, అది రాను రాను ఏమైపోతుందంటే కొంచెం క్రింజ్ అనిపిస్తుంది యాక్చువల్గా. వెన్నెల కిషోర్ వెన్నెల తో కిషోర్ నితిన్ కంటెంట్ మొత్తం నడిపించేవాడుగా. మొన్న ఏదో ఒకటి వచ్చింది కదా నితిన్ది. భీష్మ. భీష్మ కాదు, భీష్మ కన్నా తను ఇది చేశాడు చూడండి, తను ఐఏఎస్ మాచర్ల క్యారెక్టర్ నియోజకవర్గం, చేశాడు నితిన్. మాచర్ల నియోజకవర్గం. ఫస్ట్ హాఫ్ అంతా వెన్నెల కిషోర్ రన్ చేశాడు. అవునవునవును. వెన్నెల కిషోర్ లేకపోతే ఫస్ట్ ఇప్పుడు హాఫ్ లేదు. అంటే మీరు అట్లా మహేష్ బాబు సినిమా కంప్లీట్ గా వెన్నెల కిషోర్ ఉన్నాడు కదా ఆ సినిమాలో. సర్లే నీకు కాదు, ఇంకా స్కోప్ ఇవ్వలేదు చూడు. ఇక్కడ సర్కార్ అనుకోట, మహేష్ బాబు సర్కార్ వారి పాట. సర్కార్ పాటలో కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ రోల్ వేశాడు. ఇచ్చాడు కానీ పెద్ద హీరో మహేష్ బాబు స్క్రిప్ట్ లోనే ముందు అవునవును. డామినేషన్ తనకే ఉండాలంటే డే 1 నుంచి, ఇప్పటి నుంచి కాదు, స్క్రిప్ట్ ఫ్రంట్ లైన్ లో నేనే ఉండాలి, స్క్రిప్ట్ విషయంలో ఏదైనా సరే డైలాగ్ పంచులేమో నేనే చేయాలి, వాళ్ళు సపోర్ట్ అవ్వాలి అంతే కమెడియన్స్. అవునవును. మహేష్ బాబు వర్షన్ యాక్చువల్ గా నువ్వు డైరెక్టర్ తో సునీల్ అన్నావు ఆ కదా, కొలాబరేషన్ సునీల్ ఉంటుంది. అన్నావు కదా జీవన్. సునీల్ కి ఆ, ఏమైందంటే ముందు మాదిరి ఇప్పుడు మళ్ళా మధ్య మధ్యలో కామెడీ రోల్స్ ఇస్తా ఉన్నారు. కానీ ఏమవుతుందంటే ముందు ఒకప్పుడు ఉన్న ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూసినావా, అది కంప్లీట్ గా ఒకప్పుడు అవునవును. ఇన్నోసెన్స్ కావాలంటే ఇన్నోసెన్స్ వచ్చేది. అట్లా ఆ ఆ ఫేస్ అవును. ఎక్స్ప్రెషన్ రావట్లే మళ్ళీ. దానివల్ల ఏమవుతుందంటే సునీల్ కామెడీ చేసినా ఆ కూడా మెమీ మెటీరియల్ లాగా. సునీల్ అవును. ఆ ఎఫెక్ట్ సౌండ్స్ కొన్ని చేస్తుంటాడు నువ్వు అవును. ఆ సినిమాల్లో. సొంతం సొంతం.
సొంతం. సొంతం అంటే సొంతం అయితే హీరో సునీలే, ఎస్ ఎస్ ఎవరేమన్నా కూడా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఉమ్. సొంతం అయితే సునీలే. అండ్ ఇంకొకటి వచ్చి ఈ సినిమాలో హీరోయిన్ అన్న కావ్య తపర్. మేడం కి ఫోర్త్ సినిమా ఓకే. ఈ ఇయర్ లో. ఈగల్, ఆహా. డబుల్ స్మార్ట్, ఆ ఊరి పేరు బయరకొండ ఆహా. చేసినట్టుంది మళ్ళీ దీంట్లో. అంటే ఊరి పేరు ఇది కూడా ఆయన అదే, కూడా అమ్మాయి ఎంత పేరు సక్సెస్. వింటుంటే ఊరి పేరు 4 సినిమాలు భైరవకొండలో చేసింది, ఆమె. కావ్య అప్పుడు ఉంది. తప్పర్, కావ్య తప్పర్. కావ్య తపర్ కాదు, ఊరి పేరు భైరవకొండలో. అదే ఊరి పేరు బయరకొండ సెకండ్ హీరోయిన్ ఉంది. హీరోయిన్ పేరు. సెకండ్ హీరోయిన్ ఉంది. అలాగే అమ్మాయి ఈ ఈయనకి సినిమాతో కూడా యాక్చువల్ చెప్పండి. కష్టమే. ఓకే, నెక్స్ట్ వస్తే మ్యూజిక్ అన్న. నేను రెండు ఆ, సాంగ్స్ రిలీజ్ అయినా యాక్చువల్ గా ఆల్రెడీ. మ్యూజిక్ అయితే ఓకే. బాగుందన్న, చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆహా, ఓకే. ఒక మెలోడీ సాంగ్ వచ్చింది, చాలా బాగా క్లిక్ అయింది. ఈవెన్ ఇప్పుడు బీజిఎం ఉంటే కూడా ట్రైలర్ టీజర్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉమ్, ఉంది, కొంచెం మనిషి సినిమా వైబ్స్ కనిపించాయి నాకైతే టీజర్ ట్రైలర్ లో. ఓకే. మెయిన్ ఆహా, ఆహా, ఓకే. ఆయన రీసెంట్ వర్క్ మీరు ఫస్ట్ ఆర్ఎక్స్ 100 స్టార్ట్ అయినాడు యాక్చువల్ గా, ఆయన చేతన్ భరద్వాజ్. ఆర్ఎక్స్ 100 ఓ, తర్వాత బ్యూటిఫుల్ మూవీ. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అతనే కొట్టాడు, వినరో భాగ్యం, విష్ణు కథ. రీసెంట్ గా అయితే గమ్ గమ్ గణేష హరోమారా కొట్టాడు. సో ఇది విశ్వం ఇయర్ లో మళ్ళీ మేబీ అదేమన్నా కొంచెం కాపాడొచ్చేమో. ఫస్ట్ 3 సో మూవీస్ బాగుంటాయి మ్యూజిక్ బాబు. సపోర్ట్ అయితే కామెడీ, కామెడీ వర్కౌట్ అయితే పని అవుద్ది మ్యూజిక్ వల్ల. ఓకే. అంటే సినిమా. కామెడీ అంటే ఒక కామెడీ పెట్టుకుని ఓటీటీకి వెయిట్ చేస్తారు కానీ మరి థియేటర్కి వెళ్ళరు కదన్న జనాలు. గోపీచంద్ కి ఆ, అంత మార్కెట్ వాల్యూ థియేటర్ వెళ్ళి చూడాల్సినంత ఇది రాదు కదా యాక్చువల్ గా. అవును అవును జీవన్, ఎగ్జాక్ట్లీ. సో సో చూద్దాం అయితే మొత్తం మీద బాగా గోపీచంద్ వీక్ మీరేమంటారు, రాబోతున్నాడు. మీ చూద్దాం ఒపీనియన్ ఏంటి ఎట్లుంటుందో. మూవీ గురించి? నా ఒపీనియన్ అంటే నాకు ఏ పెద్ద అది ఇంట్రెస్ట్ గా అది అనిపించడం లేదు. ఆ, అది ట్రేజర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఆ, ఏం అంత అది సస్పెన్స్ గా ఉన్నట్టు ఏం తెలియడం లేదు. ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఓవరాల్ అనుకోవడం గా లేదు. కంటెంట్ ఎట్లున్నా గానీ, ఓవరాల్ కంటెంట్ ఎట్లున్నా కానీ శ్రీను వైట్ల కంబ్యాక్ మనకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ కి మేము ఎక్స్పీరియన్స్ చేసిన కామెడీ చూపించాలంటే శ్రీను వైట్లనైనా ఫామ్ లో ఉండాలి. యా యా సో తెలుసో తెలియకుండా ఐ మీన్ కొంచెం డౌన్ ఫాల్ ఉన్నా కూడా ఎక్కడ ఆ దూకుడు తర్వాత బాద్షా, బాద్షా తర్వాత ఆగడు, ఆగడి నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇంతవరకు మళ్ళీ తిరిగి చూడలే పాపం. సో ఆయన ఆయన కంబ్యాక్ అయితే ఖచ్చితంగా కావాలి. ఆయన ఒక 50 క్యారెక్టర్స్ కూడా ఒకే సీన్ లో హ్యాండిల్ చేయగలడు. అవును, సత్తా ఉన్న అంతమంది డైరెక్టర్. కమెడియన్స్ పెట్టి అంత స్కేల్ లో చేయాలంటే ఆయనే. ఓకే, లో సో ఆ మొత్తం మీద కన్ఫ్యూజన్ డ్రామాలో అతను మాస్టర్. అవును. సో అది మొత్తం మీద అది లేదు అది. ఎక్స్పెక్టేషన్ మీటర్ లో జీవన్ కంక్లూడ్ చేయి నలుగురు జీవన్. ఉన్నాం కాబట్టి, విశ్వం సారీ విశ్వం మూవీ. ఎక్స్పెక్టేషన్ మీటర్ లో నలుగురు ఉన్నాం కాబట్టి యా. ఈచ్ 25 తీసుకుందాము. ఓవరాల్ గా మూవీ ఏ మాత్రం ఉండొచ్చని మార్క్ చేద్దాము. యాక్చువల్ గా సినిమా రిలీజ్ అయినా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. సో ఇది ముందుగానే ఎక్స్పెక్టేషన్ మీటర్ ఇస్తున్నాం అనమాట. అవుట్ ఆఫ్ సో 25 ఓకే. నాదైతే కి స్కోర్ ఎంత? నా 25 కి నా ఎక్స్పెక్టేషన్ మీటర్ అయితే 17. గిరీష్ నువ్వు? 25-17. అది 12. 12. నేనైతే 10, ఓకే, నేనైతే 10 29. అనుకుంటున్నా. ఓకే. 10 అన్నా? 10 ఏనా? ఎందుకో నాకు రీచ్ అవ్వట్లేదు. ఓకే, 39. మహేష్ నీది? నాది 12 జీవన్. ఓకే, సో ఓవరాల్ గా పిక్చలైట్ అయితే విశ్వం సినిమాకి ఇస్తున్న ఎక్స్పెక్టేషన్ మీటర్ అయితే 51 అవుట్ ఆఫ్ 100. సో దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మేబీ దీన్ని తప్పని ప్రూవ్ చేస్తారని చూస్తాము కంటెంట్ తో. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.